ఈరోజు గోల్నాక డివిజన్ కార్పొరేటర్గా శ్రీమతి దూసరి లవణ్య శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గోల్నాక డివిజన్ ప్రజలందరూ ఆదరించి అభిమానించి కార్పొరేటర్గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి పాదాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మాకు కార్పొరేట్గా అవకాశం ఇచ్చిన ప్రజలందరితో కలిసి భోజనం చేసి వాళ్ళకి కూడా ఒక కృతజ్ఞతగా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో గోల్నాక డివిజన్లో ఈ 5 సంవత్సరాలలో ఏదైతే గతంలో ఉన్న ఏదైతే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, సీసీ రోడ్ల విషయాలు కావచ్చు, డ్రైనేజ్ విషయాలు కావచ్చు, కరప్షన్ విషయంలో కావచ్చు, వసూళ్ల విషయంలో కావచ్చు, గతంలో ఉన్నటువంటి అన్నింటినీ పారదోసి ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఏమేమి చేసినాం అనేది ఈ గోల్నాక డివిజన్ ప్రజల అధ్యక్షతగా వాళ్ళకి వివరించడం జరిగింది. దానితో పాటు అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో, మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఈరోజు గతంలో మేము 3,38,26,00,000 రూపాయలతో గోల్నాక డివిజన్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు, అదేవిధంగా కేటీఆర్ అన్న గారు, అదేవిధంగా హరీష్ రావు అన్న గారి సహకారంతో పాటు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారి సహకారంతో కూడా, కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి గారి సహకారం కూడా పూర్తి సంపూర్ణ సహకారం మా డివిజన్ మీద అందించడం జరిగింది. అందరి సహకారం పార్టీలకు అతీతంగా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, స్థానికంగా అందరి సహాయ సహకారం ఇవ్వడం వల్ల బస్తీ కమిటీల పెద్దల సహకారము, అదేవిధంగా స్థానిక ప్రజల సహకారంతో పాటు ఇవన్నీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగింది. మాకు సహకరించిన వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న కోరిక ఒకటి మిగిలిపోయింది. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించి ఆశీర్వాదంతో కార్పొరేటర్గా అవకాశం రావడం జరిగింది. మీ అందరి సహకారం, ఎందుకంటే గతంలో ఏం డెవలప్ అయింది, ఈ 5 సంవత్సరాల్లో ఏం డెవలప్ అయింది, ప్రతి బస్సు నడితే చెప్తుంది, ప్రతి బస్సు నడితే చెప్తుంది, ప్రతి కాలనీలో ప్రతి ఇల్లు నడిగా చెప్తుంది. కాబట్టి ఇది కార్పొరేటర్ గారి విజయం కాదు, ఇది గోల్నాక డివిజన్ ప్రజల విజయం. కాబట్టి ఈ బొక్కును అందరికీ ఫస్ట్ ఇవ్వండి, ఇస్తే ఆ బొక్కుని మీరే చేతులతో పైకి లేవండి, మీరే ఇనాగ్రేషన్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. తప్పకుండా ప్రజల నుంచే పుట్టిన బుక్ ఇది, ఈ డెవలప్మెంట్ కూడా ప్రజల నుంచి వచ్చిన బుక్ కాబట్టి